నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 10.2% ఓటింగ్. ఓటు వేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు. బీహార్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 14.5% ఓటింగ్. కాసేపట్లో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించనున్న అమిత్ షా. దేశంలో జరుగుతున్న తాజా పరిస్థితులపై సమాలోచన. కవి అందశ్రీకి తుది వీడ్కోలు. అంతిమయాత్రకు తరలివచ్చిన అభిమానులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 9.2% ఓటింగ్ నమోదైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు. నాగార్జున నగర్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటు వేశారు. దర్శక దిగ్గజం రాజమౌళి కుటుంబ సమేతంగా షేక్పేట్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక విధంగా ఉంటుంది. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది భారం తీరుతున్నారు. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. రాష్ట్రం మొత్తం ఉత్కంఠ భరితంగా చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్కడక్కడ చిన్నా చితక గొడవలు మినహా అంతా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఓటు వేయటానికి ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో వేరే యంత్రాలను అమర్చారు. ఆయా ప్రాంతాల్లో కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రహమత్ నగర్ 165 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో అధికారులు మరమ్మతులు చేశారు. దీంతో అక్కడ 40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. బోరబండ నాట్కో పాఠశాల బూత్లో ఈవీఎం మొరాయించింది. ప్రస్తుతం యథావిధిగా పోలింగ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 2 అంచెల భద్రతను పటిష్టం చేశారు. 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఉప ఎన్నిక కోసం 2060 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తూ ఉండగా 2000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పర్యవేక్షణ జరుగుతుంది. జూబ్లీహిల్స్లో తొలిసారి 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ట నిఘాను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడక్కడ వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. బోరబండ డివిజన్లో
కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ కార్యకర్తలను బూత్ల వద్దకు వెళ్లనివ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ కార్యకర్తలు టీషర్ట్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులైన పలువురు కాంగ్రెస్ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు రిటర్నింగ్ అధికారికి 60 ఫిర్యాదులు చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్ పైన బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నేతలు తిరుగుతున్నట్లు గుర్తించి పోలీసులు పంపించి వేశారు. బోరబండలో కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు కనీసం స్పందించడం లేదని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసులు చూడాలని కోరారు. పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం సాగించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రముఖులు ఓటు వేసి ఓటర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఉదయం 7 గంటలకే లైన్లలో నిల్చొని మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేశారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నాగార్జున నగర్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శక దిగ్గజం రాజ్మౌళి కుటుంబ సభ్యులతో షేక్పేట్లో ఓటు వేశారు. యూసఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నటుడు తనికెళ్ల భరణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధురానగర్ శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లోని 132వ పోలింగ్ బూత్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల అభ్యర్థులు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు వేసే అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. అయితే ఒక్కొక్కరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు అందరూ కూడా పోలింగ్ బూత్పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు ఉదయమే వచ్చి ఓటు వేసేసి తమ చేతి ఉన్న సిరా గుర్తును చూపించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఓటరు చైతన్యం వెళ్లి విరియాలని ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తోంది. ఓటర్లందరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరుకుంటుంది. ఇక జూబ్లీహిల్స్ మొత్తం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా పోలింగ్ పరిస్థితి ఎట్లా ఉందనేది మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నుంచి మా ప్రతినిధి సతీష్ ఎర్రగడ్డ నుంచి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే యూసుఫ్గూడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. అట్లాగే షేక్పేట్ నుంచి నాగార్జున ఉన్నారు. షేక్పేటలోని మరో పోలింగ్ బూత్ నుంచి మా ప్రతినిధి సూరిబాబు ఉన్నారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఓవరాల్గా అసలు పోలింగ్ జరుగుతున్న తీరు గురించి మాట్లాడదాం. ముందుగా సతీష్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ వ్యాప్తంగా ఎంత పోలింగ్ నమోదైంది, అట్లాగే ఏర్పాట్లపై ఓటర్లు ఏమంటున్నారు, మొత్తం ఓవరాల్గా పరిస్థితి ఏంటి? గౌతమ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా పోలింగ్ కేంద్రాల్లో మొత్తం దాదాపు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో దాదాపుగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి సంబంధించి 20 నుంచి 22% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులకు గణాంకాలు అందుతున్నాయి. దీనికి సంబంధించి మొదట ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్లో మొదటి 2 గంటల పాటు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా కొనసాగుతూనే ఉంది. చాలా చోట్ల బస్తీలు కావచ్చు, అంటే ఈ మొత్తం 7 డివిజన్లకు సంబంధించి ఇటు రహమత్ నగర్ కావచ్చు, వెంగళరావు నగర్, అదేవిధంగా ఈ షేక్పేటకు సంబంధించి, అదేవిధంగా ఎర్రగడ్డ, యూసఫ్ కూడా ఈ డివిజన్లకు సంబంధించి చాలా వరకు బస్తీలలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. బస్తీలలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా జనం ఇప్పుడిప్పుడే తరలి వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొదటి గంటలో విద్యార్థులు చాలామంది, వృద్ధులు రాగా ఆ తర్వాత చాలామంది పెద్దవాళ్ళు, మధ్య వయస్కులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల సహాయంతో వృద్ధులను వీల్ చైర్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కొన్ని బస్తీల్లో కనబడుతుంది. అదేవిధంగా చాలా చోట్ల కూడా కొంత, అంటే పోలింగ్ కేంద్రాలకు దగ్గర ఆ సమీపంలో 100 మీటర్ల అవతల పోలింగ్ స్లిప్లకు పంపిణీకి సంబంధించి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పేసి అక్కడక్కడి నుంచి సమాచారం అందుతుంది. అటు పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే
ఆయా పార్టీల అభ్యర్థులకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు బోరబండ కావచ్చు, రేవత్ నగర్, అదేవిధంగా ఎర్రగడ్డ, వెంగళరావు నగర్కి సంబంధించి కొంత పోలింగ్ స్లిప్పుల పంపిణీకి సంబంధించి కూడా కొంత గందరగోళం నెలకొంది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి పోలింగ్ కేంద్రాల వద్ద ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో కొంతమందిని దీన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అదేవిధంగా కొంతమంది నాన్ లోకల్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారని చెప్పేసి కూడా ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో నాన్ లోకల్కి సంబంధించి ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉండవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు కూడా జిల్లా ఎన్నికల అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. విజిలెన్స్ టీం ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని సమీక్షిస్తూనే ఉంది. మరోవైపు పోలీసుల ద్వారానే కాకుండా డ్రోన్ల ద్వారా కూడా నిఘా ఏర్పాటు చేసి ఏదైతే 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటి వద్ద ఎప్పటికప్పుడు శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఓటరు తమ సజావుగా పారదర్శకంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఇటు పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు సజావుగా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా చాలా చోట్ల కూడా ఇటు బస్తీ వాసులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఓటర్లకు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎక్కువగా బస్తీ వాసులు, కార్మికులకు సంబంధించి అంటే నిరుపేద కార్మికులు, నిరుపేద వ్యక్తులు ఉండడంతో వారంతా కూడా ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోయే సందర్భంలో కూడా చూస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాలు చూడొచ్చు. చాలా వరకు 220 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇది కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎర్రగడ్డలోని నేతాజీ నగర్ పోలింగ్ కేంద్రం కూడా ఒకటి. దీని దగ్గర ఎప్పుడు గతంలో జరిగినటువంటి ఘటనల దృష్ట్యా పోలీసులు నిరంతరం నిఘా ఉంచేలా డ్రోన్ల సాయంతో కూడా పరిస్థితిని సమీక్షిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడడం జరుగుతుంది. ఇటు పారామిలిటరీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు అదేవిధంగా డ్రోన్ల ద్వారా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన నిఘా మధ్య పోలింగ్ ప్రక్రియ అనేది సజావుగా జరుగుతుంది. కొన్ని చోట్ల ఇటు వెంగళరావు నగర్ కావచ్చు, లేదంటే బోరబండకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్తో పాటు అదనపు సిపి ఇక్బాల్ కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు సజావుగా నిరభ్యంతరంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా మొత్తంగా ఇప్పటి వరకు చాలా కేంద్రాల్లో మొత్తం 407కు సంబంధించినటువంటి కేంద్రాల్లో చాలా చోట్ల కూడా 20 నుంచి 25% పోలింగ్ నమోదైనట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. గౌతమ్. రైట్, ధన్యవాదాలు సతీష్. ఇది ఎర్రగడ్డలో ప్రస్తుతం పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యూసుఫ్గూడ వెళ్దాం. శ్రీనివాస్, మీ దగ్గర పరిస్థితి ఏంటి? యూసుఫ్గూడలో ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఆ వివరాలు ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు స్థానికులు మొదటి 2 గంటల్లో అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ తర్వాత క్రమంగా మందకొడిగా సాగుతుంది. అయితే పోలింగ్ స్టేషన్లకు వస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున కాకుండా ఎవరికి వారు వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా 407 పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. 407 పోలింగ్ ప్రాంతాల్లో దాదాపు 266 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల విభాగం పోలీసులతో పాటు అటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అదనపు పోలీస్ కమిషనర్ ఇక్బాల్తో పాటుగా అదేవిధంగా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు అయితే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ స్టేషన్లో వృద్ధులు కావచ్చు, అదేవిధంగా దివ్యాంగులు కావచ్చు, అయితే వారు లోనికి వెళ్లేందుకు వీలుగా అయితే పోలింగ్ స్టేషన్లలో వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచారు. సిబ్బంది వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తొలిసారిగా ఏదైతే ఓటర్లు పోలింగ్ స్టేషన్లోకి వస్తారో వారు సెల్ ఫోన్లను తమ వద్ద ఉంచుకునేందుకు, అంటే తమ వద్ద డిపాజిట్ చేసుకునేందుకు ఒక ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్ అసిస్టెంట్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లోనే ఇక్కడ సెల్ ఫోన్లను భద్రం చేసి లోనికి వెళ్తున్నారు ఓటర్లు.
అయితే ఇక్కడ సెల్ ఫోన్ భద్రపరిచిన సమయంలో జిహెచ్ఎంసీ సిబ్బంది వారికి టోకెన్లు అందజేస్తున్నారు. ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఓటు వేసి తిరిగి వెళ్ళేటప్పుడు వారికి ఆ ఫోన్లను వారి ఫోన్లను అందజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ విధంగా ఇటువంటి ఏర్పాటు చేయడంపై అయితే ఓటర్లు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా ఇది ఏర్పాటు చేశారు. మరోవైపు దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బందితో 407 పోలింగ్ కేంద్రాల్లో అయితే పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అన్నీ చూసిన తర్వాతే ఓటర్ స్లిప్ కావచ్చు, వారి ఐడెంటిటీ కార్డు కావచ్చు, అయితే ఇవన్నీ చూసిన తర్వాతనే ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాతనే ఓటర్లను లోనికి అనుమతిస్తున్నారు. లోనికి అనుమతించిన తర్వాత అక్కడ వారు ఓటేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వెంకటగిరిలోని నాజర్ స్కూల్లో ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఓటర్లు అయితే క్రమక్రమంగా అయితే ఓటు వేయడానికి తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు అయితే గమనిస్తున్నారు. పూర్తిగా జూబ్లీ హిల్స్లో అయితే ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడొచ్చు. ఐపీఎస్ అధికారిని స్వాతి లక్రా తన కుటుంబంతో పాటు వచ్చారు. ఇక్కడే ఆమె ఓటు వేయడానికి తరలి వెళ్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి తరలి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం యూసఫ్గూడలోని తాజా పరిస్థితి. ఓవర్ టు యు. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్. ఇట్లాగా అంటే ఏ రకమైన ఏర్పాట్లో లోటు లేకుండా క్యూ లైన్లు కూడా బారులు తీరుతున్నా కూడా వెంటనే ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి వెంటనే వెళ్ళిపోయేటట్టు కూడా ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది పోలింగ్ బూత్ దగ్గర అని చెప్తున్నారు యూసఫ్గూడ్ నుంచి. ఇక షేక్పేట వెళ్దాం. షేక్పేటలో మా ప్రతినిధి నాగార్జున ఉన్నారు. నాగార్జున, పోలింగ్ బూత్ చూస్తుంటే చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆ వివరాలు ఏంటి? ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఎస్ గౌతమ్, ఎనుడు లేని విధంగా చాలా ఆకర్షణీయంగా ఈ పోలింగ్ బూత్ను సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం షేక్పేటలో ఉన్నటువంటి సక్కుబాయి మెమోరియల్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూతుల వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్లో మొత్తం 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ 9, 10, 15, 19. సో ఈ 4 పోలింగ్ బూత్లో కూడా సుమారు ఇప్పుడు వరకు 22% పైగా ఓటింగ్ నమోదైంది. చాలా ఉత్సాహంగా ఉదయం నుంచి కూడా ఓటింగ్ వేసేందుకు ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కోసం అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నటువంటి 4 పోలింగ్ బూత్లో కూడా ఉదయం నుంచి చాలా వేగంగా ఈ పోలింగ్ కొనసాగుతుంది. చాలామంది ఉదయం నుంచి కూడా తరలి వస్తున్నారు. చాలా ఆనందంగా ఈ ఓటింగ్ వేస్తున్నారు. ఇక్కడ ఓటు వేసి వెళ్ళినటువంటి ఒక 74 ఏళ్ల సత్యనారాయణ అనేటువంటి వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ఓటు వేయడం అనేది చాలా మీకున్నటువంటి ఒక హక్కు, దాన్ని నిర్వర్తించుకోండి, అందరూ ముందుకు రండి అని చెప్పేసి ఆయన చెప్పడం చాలా సంతోషాన్ని చెప్పిందని చెప్పొచ్చు. ఆయన చాలా సంతోషంగా ఆ విషయాన్ని చెప్పారు. మీ అందరూ తల్లిరండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో గతంలో నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కూడా అది ముందుకు రావాలని చెప్తున్నారు. సో ఓటు వేసే హక్కును తమ వినియోగించుకోవాలి. ఇందుకోసం చాలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపై అధికారులు చేసినటువంటి ఏర్పాట్లు, ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఓటింగ్ స్లిప్లు వాళ్ళకి అసిస్టెంట్ చేయడం, తర్వాత లోపలికి వెళ్లేందుకు వీల్ చైర్లు ఏర్పాటు చేయడం, నడవలేని వాళ్ళకి ఒకవేళ కనుక లోపల దాకా రాలేకపోతే ఆటోని వరకు లోపల వరకు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఓటింగ్ చేసేందుకు సహకరించడం, ఇవన్నీ ఏర్పాట్లు చాలా బాగా చేశారనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతానికైతే షేక్పేట పరిసర ప్రాంతాల్లో చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ ఈ 4 పోలింగ్ బూతుల్లో 9, 10, 15, 19 పోలింగ్ బూత్లో చాలా ప్రశాంతంగా ఉదయం నుంచి కొనసాగుతుంది. ఇప్పటివరకు 22% పైగా ఇక్కడ ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం కల్లా దాదాపు మ్యాక్సిమం ఓటింగ్ అవుతుందని ఇక్కడ భావిస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలామంది పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు కాబట్టి దాదాపు మధ్యాహ్నంలోకి చాలా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు షేక్పేట పరిసర ప్రాంతాల్లో 65వ నెంబర్ బూత్ దగ్గర బీఆర్ఎస్ కొంత ఆందోళన చేసింది. షేక్పేట గవర్నమెంట్ స్కూల్ సమీపంలో దొంగ ఓట్లు వేస్తున్నారనేది బీఆర్ఎస్ ఆరోపించింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాంటిది ఏం లేదని చెప్పడం జరిగింది. దీంతో ఆ సమస్య పెద్దది కాకుండా అక్కడే సద్దుమడడం జరిగింది. వాళ్ళకి కూడా క్లియర్ చేయడం జరిగింది. పోలీసులు వెంటనే పరిశీలించారు. షేక్పేట పరిసర ప్రాంతాల్లో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం షేక్పేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూత్, అంటే ఇది ఫిల్మ్ నగర్ డివిజన్లోకి వస్తుంది. సో ఇక్కడ ఈ ఫిల్మ్ నగర్
నగర్ పరిసర ప్రాంతాల్లో ఫిల్మ్నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో ఆయన సంచరిస్తూ సో ఎటువంటి ప్రశాంతంగా ఓటింగ్ నమోదయ్యేందుకు చూసిన ఏర్పాట్లను పరిశీలించారు. దాంతోపాటుగా నిన్న ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి కొంత పేలుళ్ల దృష్ట్యా పలు చోట్ల బాంబ్స్ కానీ ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల పోలింగ్ స్టేషన్ సమీపంలో వచ్చేటువంటి వెహికల్స్ని కొంత చెక్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా తిరుగుతూ అన్నింటినీ తనిఖీ చేస్తారు. ప్రస్తుతానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. ఉదయం నుంచి మనం చూస్తే యువకుల కంటే వృద్ధులు ఎక్కువగా ఈ పోలింగ్ బూత్కి అధిక సంఖ్యలో వస్తున్నారు. సో యువత కూడా మరికొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా తమ ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. చాలామంది వీల్ చైర్లో వస్తున్నారు. చాలామంది వాళ్ళు ఇప్పటివరకు చాలా ఎలక్షన్లు చూసామని చాలామంది చెప్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించడానికి ఎక్కడి నుంచైనా నేను వస్తానని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో ఈ ఓటు హక్కుని చాలా ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారు. సో మనం చూడొచ్చు చాలా వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి ఓటింగ్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలామంది ఇలాగే కాదు, వీల్ చైర్లో వచ్చారు, కొంతమంది ఆటోలో వచ్చి పోలింగ్ బూత్ వరకు వచ్చారు. సో ఇక్కడికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలింగ్ బూత్ని ఇంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రధాన గేటు వద్ద మున్సిపల్ అధికారులు పూలతోటి అలంకరించారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఇది ఒక త్యోహార్ లాంటిది, అంటే పండుగ లాంటిది కాబట్టి సో దీన్ని పండుగలాగా నిర్వహించుకోవాలి, ఓటింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ పోలింగ్ బూత్ అన్నింటినీ కూడా మంచిగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే ఓటింగ్ మనకు చూస్తున్నటువంటి లైన్ చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే లైన్ కొనసాగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఓటు వేసేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ 15 నెంబరు బూత్ వద్ద అధిక సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ మంది ఓటర్లు 15 నెంబర్ బూత్ వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అయితే దాదాపు అన్ని ఏర్పాట్లు సజావుగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు డ్రోన్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు డ్రోన్ తోటి ఇక్కడ సర్వేలెన్స్ చేస్తూ దీన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేస్తున్నారు. మరోవైపు మౌంటెడ్ వెహికల్స్ ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేశారు. ఒక పెట్రోలింగ్ వాహనంపై ఒక కెమెరా ఉంటుంది. దీన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనెక్ట్ చేస్తారు. దాంతోపాటుగా ఎలక్షన్ అధికారులకు కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే గుర్తించేందుకు అది ఉపయోగపడుతుంది. మరోవైపు పోలీసులు సిబ్బంది అధిక సంఖ్యలో వాళ్ళకి ఏర్పాటు చేసిన నిర్దేశిత ప్రాంతాల్లో వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పోలింగ్ లోపలికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్స్ అక్కడ చేశారా లేదా, చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాకుండా కొంత ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడ బయట ఉంచి ఓటింగ్ వేయమని వాళ్ళకి సూచిస్తున్నారు. ఈ లోపలికి వచ్చేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఏ పోలింగ్ బూత్కి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలనేది వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాటర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. పలుచోట్ల టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం షేక్పేట వ్యాప్తంగా అయితే చాలా ప్రశాంతంగా చాలా ఉత్సాహంగా ఈ ఓటింగ్ కొనసాగుతుంది. రైట్, ధన్యవాదాలు నాగార్జున. 80 ఏళ్ల పైబడ్డ వృద్ధులు కూడా చెప్తోంది ఒకటే, ఉత్సాహంగా తరలి వచ్చి మేము ఓటు వేస్తున్నాం, మీరు కూడా రండి, ఎక్కువగా యువత రండి. అట్లాగే మిగిలిన వాళ్ళు కూడా సినీ కార్మికులు కూడా వాళ్ళు ఉదయమే వచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకునే పరిస్థితి షేక్పేటలో కనిపిస్తోంది. మా ప్రతినిధి సూరిబాబు షేక్పేట నుంచి మరో పోలింగ్ బూత్తో సిద్ధంగా ఉన్నారు. సూరిబాబు, ఏంటి పరిస్థితి? ముఖ్యంగా బస్తీల నుంచి ఓటర్లు ఎట్లా తరలి వస్తున్నారు? మొత్తం పోలింగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గౌతమ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులు 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మనం 61 పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ వల్లి స్కూల్లో లోపల 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ బూతుల వద్దకు వెళ్ళి వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ 31, 32, 33, 34 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో ఆ ఓటుకు సంబంధించి స్లిప్ను ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఈ స్లిప్ ఆధారంగానే ఇక్కడైతే ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు మనకు విజువల్స్లో చూసుకోవచ్చు. అక్కడికి వచ్చి వాళ్ళు లోపల స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిర్దేశించినటువంటి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఉదయం నుంచి కూడా కొంత మందకోడిగా ఇక్కడ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లందరూ కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. ఈ ఓటు ఎక్కడుంది, ఇందులో ఏ పోలింగ్ కేంద్రంలో ఉందని వాళ్ళు సరిచూసుకుంటున్నారు.
దాని ఆధారంగానే సరిచూసుకున్నాక లోపల ఏదైతే 31, 32, 33, 34 ఈ వల్లి స్కూల్లో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్లో లోపలికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటారు. 31వ బూత్లో 1016 ఓట్లు ఉన్నాయి గౌతమ్, 32లో 900, 33లో 1122 ఉన్నాయి, 34లో 1117 ఓట్లు ఉన్నాయి. దీని పక్కన ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఈ 61 పోలింగ్ స్టేషన్కి సంబంధించి 28, 29, 30 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ కూడా దీని పక్కనే ఉండడంతో కన్ఫ్యూజ్ అయ్యి 61 పోలింగ్ కేంద్రం కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓటు హక్కు ఉందా లేదని చూసుకుంటున్నారు. ఇక్కడ లేదు, పక్కన పోలింగ్ కేంద్రం ఒకటైనప్పటికీ పోలింగ్ స్టేషన్లు పక్కన ఉన్నాయని చెప్పి వాళ్ళని అక్కడికి తరలించే పరిస్థితి ఇక్కడ విజువల్స్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి మహిళా పోలీసులకు కూడా ఎవరైతే ఎక్కువ మహిళా ఓటర్లు ఇక్కడ తరలి వస్తున్నారు గౌతమ్, ఈ మహిళా ఓటర్లకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు. ఆ ఆదేశాల అనుగుణంగానే ఈ 31, 32, 33, 34 పోలింగ్ స్టేషన్లకు లోపలికి వెళ్ళి వారు ఓటు హక్కును సజావుగా వినియోగించుకుంటున్నారు. దాదాపు 8, 9 ఆ ప్రాంతంలో అయితే కొంత మందగోడుగా ఈ వల్లి స్కూల్ దగ్గర ఓటింగ్ సరళి జరిగింది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారిని తరలి వచ్చిన వారికి ఈ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్ స్లిప్ను చూసి ఏ పోలింగ్ స్టేషన్లో మీ ఓటు ఉందనేది మహిళా పోలీసులు వాళ్ళకి లోపలికి పోలింగ్ స్టేషన్కి తరలిస్తున్నారు. ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఎవరైనా వస్తే వారికి లోపలికి తీసుకెళ్లేందుకు ఇక్కడ ఎన్నికల వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు వీల్ చైర్ ఏర్పాటు చేశారు. ఆ వీల్ చైర్లో కూర్చొని పెట్టి లోపల పోలింగ్ కేంద్రానికి వాళ్ళని తరలిస్తారు. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే ఎక్కువ మంది వస్తే ఇప్పుడు దాదాపుగా ఎండ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్కూల్ దగ్గర ఎండ వలన ఎవరు ఇబ్బందులు పడకుండా ఓటర్లు ఉండేందుకు ఈ టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ టెంట్ కింద వాళ్ళు ఒక క్యూ లైన్లో ఉంటే సేద తీరే అవకాశం ఉంటుంది. మరోవైపు వృద్ధులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఈ వాలంటీర్లు వాళ్ళని వీల్ చైర్లో కూర్చోబెట్టి లోపల ఓటు వేసేందుకు లోపలికి తీసుకెళ్ళి ఓటు హక్కు వినియోగించే వరకు వాళ్ళు అక్కడే వేచి ఉంటారు వాలంటీర్లు. బయట మళ్ళీ ఓటు వేసిన తర్వాత వాళ్ళని ఎక్కడైతే రోడ్డు మీదకి 100 మీటర్స్ దూరం వద్ద పోలీసులు అందరినీ ఆపేస్తున్నారు ఓటు లేని వారిని. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే తెచ్చారో వాళ్ళని ఈ వాలంటీర్లు వీల్ చైర్ ద్వారా వృద్ధుల్ని లోపలికి తరలిస్తున్నారు గౌతమ్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తానికి 61 పోలింగ్ కేంద్రం వద్ద 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి బూతులు. ఈ 4 బూతుల్లో కూడా వాళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, యువత కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఉదయం కొంత మందకొడిగానే ఇక్కడ వల్లి స్కూల్ దగ్గర ఓటింగ్ జరిగింది. ఇప్పుడిప్పుడే ఓటర్లందరూ కూడా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడే దీనికి సంబంధించి పోలీసులు కూడా పర్యవేక్షణ, అంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, షేక్పేట పరిధిలో ఉన్నాయా ఏంటని చూడడానికి వచ్చారు. అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందని ఏసీపీ వచ్చి చూసి వెళ్ళారు. అలాగే సీఏ కూడా సంతోష్ ఆయన వెంట వెంకటరెడ్డి వెంట వచ్చారు, పర్యవేక్షణ చేశారు. మనం అడగడం కూడా జరిగింది, ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎలా ఉంది సార్ పరిస్థితి అంటే వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉంది, సాయంత్రం వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డివిజన్ల వైజ్గా మేము తిరగడం జరుగుతుందని షేక్పేట పరిధిలో ఏసీపీగా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఇక్కడ పర్యవేక్షణ చేశారు. అలాగే సీఏ సంతోష్ కూడా ఆయన వెంట వచ్చి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉండడంతో గుమికూడి ఎవరైనా ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు 100 మీటర్ల దూరంలోనే అక్కడ వెహికల్స్ ఏవి రాకుండా నడిచి వచ్చే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడిప్పుడే మహిళలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఎవరైతే వస్తున్నారో ఓటు హక్కు వినియోగించడానికి వాళ్ళని ఓటర్ ఐడి కార్డుతో పాటు మరో ఆధార్ కార్డు లాంటి ఐడి ప్రూఫ్ని చూపించి ఓటు హక్కు మీకు ఏ పోలింగ్ స్టేషన్లో ఉందనేది ఇక్కడ ఎన్నికల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్నారు. మరోవైపు మొబైల్స్ తీసుకురావద్దని ఇప్పుడే ఎన్నికల అధికారులు స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ ఎవరైనా మొబైల్ తెచ్చినట్లయితే ఇక్కడ మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు గౌతమ్. ఈ మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంతో ఆ మొబైల్ ఇక్కడ పెట్టి వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తున్నారు. మరోవైపు ఎవరైనా లోపల వీళ్ళు ఓటు వేసేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు తెలియజేయడానికి డిజిటల్ కోడ్ని ఏర్పాటు చేసి 1950 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ 1950 టోల్ ఫ్రీ నెంబర్కి వాళ్ళు ఏదైనా సమస్య ఉందని తెలియజేసిన వెంటనే ఎన్నికల అధికారులు ఇక్కడికి సత్వరమే చేరుకుంటున్నారు. వల్లి స్కూల్కి చేరుకుని ఏమైనా సమస్య ఉంటే ఏం సమస్య ఉందని వాళ్ళు తెలియజేస్తే దాన్ని కొదనంగా సమస్యను పరిష్కరించే చర్యలు కూడా చేపడుతున్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడే అందరూ కూడా ఓట్లు వేయడానికి రావడంతో మనం అక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ కొంత క్యూ లైన్ కూడా ఈ టెంట్ కింద ఎండ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మహిళా పోలీసులతో పాటు కానిస్టేబుల్ కూడా ఉండి పర్యవేక్షణ చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
ప్రశాంతంగా ఆ ఓటు హక్కు వినియోగించే చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే దాదాపుగా మనకి వల్లి స్కూల్కి సంబంధించి 61 పోలింగ్ కేంద్రం వద్ద 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 4 పోలింగ్ స్టేషన్లో దాదాపుగా ఇప్పటికు 20% పైగా పోలింగ్ నమోదైనట్లు మనకు సమాచారం ఉంటుంది. ఈ పోలింగ్ సరళి సాయంత్రం 5 అయ్యేసరికి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు గౌతమ్. ఇప్పటి వరకు షేక్పేట్ డివిజన్లోని వల్లి పాఠశాల వద్ద ఎన్నికల పోలింగ్ సంబంధించి తాజా అప్డేట్ ఇలా ఉంది. వీడియో జర్నలిస్ట్ రమణ మహేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, షేక్పేట్ నుంచి. రైట్, ధన్యవాదాలు సూరిబాబు. షేక్పేట్ వ్యాప్తంగా చూస్తే పరిస్థితి ఈ విధంగా ఉంది. మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఓ పక్కన బారులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంక ఇప్పుడిప్పుడే బస్తీల నుంచి ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఎల్లారెడ్డి కూడా వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న పోలింగ్ అప్డేట్స్ ఏంటి? ఎట్లా జరుగుతోంది పోలింగ్? రైట్ గౌతమ్, ఇప్పుడు ప్రస్తుతం మనం ఎల్లారెడ్డిగూడలో ఉన్నటువంటి 290, 291, 292 ఈ 3 పోలింగ్ స్టేషన్లను చూస్తున్నాం. అయితే ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి కూడా ఒకే విధంగా మందకోడిగా ఇక్కడ ఎన్నికల సరళి అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక దాదాపుగా ఈ 3 స్టేషన్లకు సంబంధించి సరాసరిగా 15% ఓటింగ్ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దాదాపుగా ఈ 290కి సంబంధించి ఇందులో ఉన్నటువంటి ఓట్లు మొత్తం 842 ఓట్లు. దాంట్లో దాదాపు ఇప్పటివరకు 140 ఓట్లు మాత్రమే పోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల సరళిని చూస్తే ఈసారి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈసారి గతంలో కంటే ఎన్నికల పర్సెంటేజ్ ఓటింగ్ శాతం ఏదైతే ఉందో దాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేయడంతో పాటు అవేర్నెస్ చేసే కార్యక్రమాలు కూడా చేసింది. అయితే ఈ జూబ్లీహిల్స్కి సంబంధించి 2014 నుంచి చూసుకుంటే కనుక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ దాదాపుగా 50% ఓటింగ్ జరిగింది. తర్వాత 2018లో 45.89% జరిగింది. తర్వాత 2023లో 47% ఓటింగ్ జరిగింది. అయితే 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించి చూస్తే ఆ లోక్సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ పరిధిలో 39% మాత్రమే ఓటింగ్ జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో 43% కంటే ఈసారి పెంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎక్కువగా వృద్ధులు అట్లాగే మధ్య వయస్కులు వచ్చి ఓటేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. యువత 9 గంటల తర్వాత యువత కూడా వచ్చి ఇక్కడ ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇక్కడికి ఇప్పుడు మనం ఉన్న చోట కూడా ఇటు 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటేసేందుకు వచ్చేవారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. అట్లాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్ 290 ఏదైతే ఉందో ఇది ఈ డివిజన్లో ఒక మోడల్ స్టేషన్గా ఉంది. ఈ మోడల్ స్టేషన్కి సంబంధించి ఏదైతే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల పండుగ అనేది ఒకటి ఉందో ఏదైతే చునావకి త్యోహార్ అని చెప్పే విధంగా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొనేలా ఇక్కడ ఉన్నటువంటి అంటే పూలతో అలంకరించి ఈ పోలింగ్ స్టేషన్లను కూడా అలంకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీడికి వచ్చే వాళ్ళు ఎవరైతే అంటే ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్స్ తీసుకొచ్చినా కూడా లేదంటే వాళ్ళ బ్యాగ్స్ కానీ మిగతావన్నీ డిపాజిట్ చేసుకునేందుకు ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే అవి ఉదయం నుంచి కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు వాళ్ళు. అట్లాగే ఇటు మొదటిసారి దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 2000కు పైగా నూతన ఓట్లు ఉన్నాయి. అయితే మొదటిసారి ఓటు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అంటే ఓటు వేసే విధానం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి ప్రొసీజర్కి సంబంధించి కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఓటు వేసే క్రమంలో ఏమైనా ఫిర్యాదులు ఉంటే కనుక వాళ్ళ ఓటు ఇదివరకే టెండర్ ఓటు కానీ ఛాలెంజింగ్ ఓటు కానీ ఇటువంటి విషయాలన్నిటికి సంబంధించి కూడా ఏవైనా ఉంటే కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసేందుకు కూడా ఎలా ఫిర్యాదు చేయాలి, యాప్ ద్వారా ఎలా చేయాలి, లేదంటే డైరెక్ట్గా ఎలా చేయాలి, దానికి సంబంధించి ఒకవేళ ఫిర్యాదు చేసిన తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి, దానికి ఎంత సమయం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ప్రదర్శిస్తున్నారు. అట్లాగే దానికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ ఫోటో తీసుకునేందుకు కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ అవుట్ పోలింగ్ డేట్ అని చెప్పి అట్లాగే ఐ లవ్ జూబ్లీహిల్స్ అని చెప్పి జూబ్లీహిల్స్ 61 నెంబర్ ఏదైతే జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ ఉందో ఆ నెంబర్ని ప్రతిబింబించే విధంగా ఇటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇటు ఈ ఎల్లారెడ్డిగూడకు సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ సరళి కొనసాగుతుంది. అయితే అటు షేక్పేట్, రహమత్ నగర్, వెంగళరావు నగర్ ఏదైతే ఉందో అక్కడ బస్తీల్లో ఓట్లు ఉండడం ద్వారా అక్కడ కొంత అలజడి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి అనిశ్చితి జరగకుండా కూడా చూసుకుంటున్నారు. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఇప్పటికే 60 ఫిర్యాదులు చేసింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఏదైతే ఉందో అది బీఆర్కే భవన్కి వెళ్ళి రాష్ట్ర ఎన్నికల ప్రధాన సంఘం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ
ఇటు ఎల్లారెడ్డిగూడకు సంబంధించి దీని పక్కన ఉన్నటువంటి మరో 3 కేంద్రాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉదయం నుంచి సజావుగా ఎన్నికల సరళి అయితే కొనసాగుతుంది. ఇది ఎల్లారెడ్డిగూడకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు గౌతమ్. రైట్, ధన్యవాదాలు శివరామకృష్ణ. ఇది మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కనిపిస్తున్న తాజా పరిస్థితి. రాజకీయ పక్షాలు పక్కన విమర్శలు చేసుకుంటున్నాయి, మరోపక్క చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ నిశ్చితంగా పరిశీలిస్తోంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా అధికారులు ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఓటరు చైతన్యం కూడా ఒక్కొక్కరు పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. ఉదయం కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా కూడా ఇప్పుడు క్రమంగా ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీహార్లో గట్టి బందోబస్తు మధ్య తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఈ విడతలో 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్లో 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు ఈ విడతలో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 45,399 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతూ ఉండగా అందులో 40,073 పోలింగ్ బూతులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షలకు పైగా భద్రతా దళాలను మోహరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు 6 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనలో ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ తొలి చిత్రం వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలుడు సంభవించిన తెల్ల రంగు హుందాయ్ i10 కారు అతడిదే అని గుర్తించారు. ఫరీదాబాద్కు చెందిన ఉమర్కు ఢిల్లీ పేలుడుతో సంబంధం ఉన్నట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి తెగిపోయిన చేయిని స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందాలు అది డాక్టర్ ఉమర్దే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఉమర్ గుర్తింపును నిర్ధారించడానికి కశ్మీర్లోని అతడి కుటుంబానికి చెందిన DNA నమూనాలు సేకరించనున్నారు. డాక్టర్ ఉమర్ యు నబీ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసేవాడు. 1989 ఫిబ్రవరి 24న జన్మించాడు. ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధం ఉన్న మరో డాక్టర్ ఆదిల్కు ఉమర్ అత్యంత సన్నిహితుడు అని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. అనుమానిత కారుకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన వాహనాన్ని i10 హుందాయ్ కారుగా గుర్తించారు. కారు నెంబర్ HR26CE 7674 అని పోలీసులు విడుదల చేసిన దృశ్యాల్లో కనిపిస్తోంది. పేలుడు జరిగిన కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్ యు నబీగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ డిటోనేటర్లు ఉపయోగించినట్లు దర్యాప్తు బృందాలు ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బాధ్యులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పహార్గంజ్, దరియాగంజ్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి కోట్వాలీ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ రాజా బంతియా తెలిపారు. UAPA పేలుడు చట్టం BNSలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. NSG, ఢిల్లీ పోలీసులు, FSL బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ చెప్పారు. పేలుడు జరిగిన కారులో కొన్ని శరీర భాగాలను గుర్తించినట్లు తెలిపారు. FSL బృందాలు వాటిని సేకరించినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ వెల్లడించారు. పేలుడు ఘటన నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ను మూసివేశారు. మిగతా మెట్రో స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది.
ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అమిత్ షా హై లెవెల్ మీటింగ్ కు సంబంధించిన సమాచారం ఏంటి? కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న జరిగినటువంటి బ్లాస్ట్ కు సంబంధించిన వ్యవహారం పైన పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏజెన్సీలు ఏవైతే ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా ఎన్ఐఏ, సిఆర్పిఎఫ్, ఇతరత్ర దానికి సంబంధించి రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని ఏజెన్సీలకు సంబంధించిన ఉన్నతాధికారులను మీటింగ్ కి పిలిచారు. ఇదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్ డీజీపీ కూడా ఈ భేటీకి హాజరవుతున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటుగా జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఈ భేటీకి వర్చువల్ గా హాజరు కావాలని చెప్పి అమిత్ షా ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా గత కొద్ది రోజులుగా దేశంలో బయటపడుతున్నటువంటి ఉగ్ర కుట్ర కోణాలు, వాటితో పాటు నిన్న జరిగినటువంటి ఢిల్లీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడము, ఈ పేలుడులో దాదాపు 10 నుంచి 12 మంది వరకు చనిపోయినట్లుగా ఇప్పటికీ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అమిత్ షా దీనిపైన సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పటి వరకు సేకరించినటువంటి నిన్న ఢిల్లీ బ్లాస్ట్ లో సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించి వచ్చినటువంటి క్లూస్, వాటికి ప్రాథమికంగా ఉన్నటువంటి నిర్ధారణ అయినటువంటి అంశాలపైన, వాటితో పాటుగా జమ్మూ కాశ్మీర్ లో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్, దాని కొనసాగింపుగా జమ్మూ కాశ్మీర్ లో బయటపడినటువంటి పేలుడు పదార్థాల డంపు, వాటితో పాటు ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ ప్రాంతంలో దాదాపు 3000 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను ఢిల్లీ పోలీసులు, అదేవిధంగా స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించి దాని కొనసాగింపుగానే తెలంగాణ, గుజరాత్ కు సంబంధించినటువంటి, ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉగ్రమూకలు చేస్తున్నటువంటి కుట్ర బయటపడటము, ఆ బయటపడినటువంటి సందర్భంలో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేపట్టినటువంటి దర్యాప్తు, ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉగ్రమూకలు సంచలనాలు సృష్టించాలని, ఎక్కడికక్కడ పేలుడు ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి ప్రభుత్వాలని అస్థిరపరచాలనేటువంటి కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు నిర్వహించినటువంటి ప్రత్యేక ఆపరేషను, దాంతో పాటుగా నిన్న జరిగినటువంటి పేలుడు, కారులో పేలుడు వంటి అంశాలన్నిటిపైన కీలకంగా సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, క్రూజ్ టీము, అదేవిధంగా సాంకేతిక నిపుణులంతా కూడా ప్రస్తుతం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ అనేక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక రకంగా ఈ కేసును ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణకు తీసుకోనున్నట్లుగా తెలుస్తా ఉంది. సో దాని కొనసాగింపుగానే ఈ రోజు జరిగేటువంటి భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం ఉంది. నిన్న ప్రధానమంత్రి కూడా ఈ ఘటన పైన ఆరా తీసి ఇందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ఎట్టి పరిస్థితుల్లో వెలికి తీయాల్సిందేనని చెప్పి, కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలను బయట పెట్టాల్సిందని చెప్పి చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ పేలుడుకు సంబంధించి, దాంతో పాటుగా ఉగ్రమూకలు పాల్పడుతున్నటువంటి కుట్రలకు సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని చెప్పి కేంద్ర హోంమంత్రి కూడా ఆదేశించారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీక్ష తర్వాత కీలక నిర్ణయాలు వెలువడటానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ధన్యవాదాలు అరుణ్. అందశ్రీ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పోలీసుల గౌరవ వందనం అనంతరం లాలాపేట నుంచి అంతిమ యాత్ర ప్రారంభించారు. నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం అందశ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. భారీ బందోబస్తు నడుమ అంతిమ యాత్ర కొనసాగుతోంది. నిన్న ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన అందశ్రీ లాలాపేట్లోని ఆయన ఇంట్లోనే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హార్ట్ స్ట్రోక్తో అందశ్రీ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉంచారు. అందశ్రీ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్లీజ్ మీరేనా ఎవరో అనుకుంటా.
తార్నాక ఉప్పల్ బోడుప్పల్ మీదుగా గట్కేసర్ వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. అందశ్రీకి తుది వీడ్కోలు పలికేందుకు అంతిమ యాత్రలో భారీగా అభిమానులు, కళాకారులు పాల్గొన్నారు. గట్కేసర్ పరిధి ఎన్ఎఫ్సి నగర్లో జరిగే అందశ్రీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. పోలీసు లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందశ్రీ అన్నతో తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచే అనుబంధం ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఎప్పుడు కనబడ్డప్పుడు ఒక మాట అనేవాడు, మా ఇద్దరి మాయమంతా ఒకటే అని. తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఎన్ని వేదికలు పంచుకున్నామో లెక్కలేదు. కానీ అతని దగ్గర ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణలో ఆడబిడ్డను గౌరవించుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆడబిడ్డల్ని ఎవరు కలిసినా అట్లా ఆ రకంగా గొప్పగా గౌరవించుకునేటువంటి వ్యక్తి. అట్లా మమ్మల్ని కూడా చాలా అభిమానంగాను, ఆప్యాయతగా, అట్లా ప్రేమగా చూసేవాడు. ఆ అభిమానం అనేటువంటిది తన దగ్గర దొరికేది. ఆ రకంగా తన గొప్ప సాహిత్యాన్ని అందించిండు, నిప్పులవాగును సృష్టించిండు. తెలంగాణలో తెలుగు నేలంతా కూడా తెలంగాణ పాటై ప్రవహించిండు. ప్రపంచమంతా కూడా తిరిగిండు. ప్రపంచమంతా తన పాటగా ఇవాళ తెలంగాణ గీతాన్ని అందించినటువంటి వ్యక్తి అందశ్రీ అన్న. నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆయన చేసిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. మైనారిటీ సంక్షేమం కోసం, విద్య కోసం ఆజాద్ చేసిన కృషికి ప్రతీకగా ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ను స్ఫూర్తిగా ప్రజా ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. అందులో భాగంగానే గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర చనిపోయారన్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు ఆయన కుమార్తె ఇషా డియోల్ ప్రకటించారు. ధర్మేంద్ర ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తమ కుటుంబం ప్రకటన చేసే వరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని ఇషా డియోల్ కోరారు. ధర్మేంద్ర చనిపోయారన్న వార్తలపై ఆయన సతీమణి హేమామాలిని తీవ్రంగా స్పందించారు. చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటూ ఉండగా చనిపోయారని ప్రసారం చేయడం క్షమించరాని నేరమన్నారు. అలాంటి వార్తలు అవమానకరం, బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. తమ కుటుంబానికి తగిన గౌరవం, ప్రైవసీ ఇవ్వాలని హేమామాలిని మీడియాకు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామానికి ఆనుకుని నిర్వహిస్తున్న డంపింగ్ యార్డు స్థానికుల పాలిట యమపాశంగా మారింది. డంప్ యార్డులో నుంచి వస్తున్న వ్యర్థ జలాలు పంట పొలాల్లోకి కాలువల ద్వారా చేరుతున్నాయి. చేలల్లోకి దిగుతున్న రైతుల చేతులు, కాళ్లకు దద్దుర్లు వస్తున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర దుర్వాసన వెదజల్లుతుండటంతో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా డంప్ యార్డును గ్రామం నుంచి తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలో ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్ అయితే మాత్రం స్థానికుల్ని కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 34 వార్డుల్లో ఉన్నటువంటి చెత్త అంతా మాత్రం ఈ డంప్ యార్డ్ ఫసల్వాది అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం డంప్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ డంప్ చేసిన తడి పొడి చెత్త మొత్తం కూడా ఒకే చోట డంప్ చేయడం, అదంతా కూడా ఒకచాటు పేరుకుపోవడం వలన దాని నుంచి వస్తున్న వ్యర్థ జలాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పంట పొలాల్లో చేరుతున్నాయి. దానివల్ల పంట పొలాల్లో దిగినప్పుడు మాత్రం స్థానికులు రైతులకు అయితే మాత్రం చేతులకి దద్దుర్లు రావడం, బొబ్బులు రావడం అంటూ తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పశువులు కూడా ఈ నీటిని తాగడం వల్ల కొంత మృత్యువాత పడినట్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ డంప్ యార్డ్ వద్ద అయితే మాత్రం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఈ ఇబ్బంది కలుగుతూ ఉంది? ఈ డంప్ యార్డు వల్ల మీకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది? గత 4-5 సంవత్సరాల నుండి ఈ డంప్ యార్డ్ని తీసుకొచ్చి మా ఊర్లో వేయడం జరిగింది. ఇది మా ఊరుకు సంబంధించిన చెత్త కూడా కాదు. సంగారెడ్డి పట్టణంలో దాదాపు 1,00,000కు పైగా జనాభా ఉన్నటువంటి ఒక పట్టణానికి సంబంధించినటువంటి పూర్తి చెత్తను తీసుకొచ్చి ఈ మా ఫసల్వాదిలో డంప్ యార్డ్ వేసి మా ఊర్లో వేసి మా మీద దౌర్జన్యంగా మేము అప్పటికి కూడా మా గ్రామస్తులు చాలామంది పోరాడిరు. చాలామంది కొట్లాడినా కూడా వాళ్ళు మిలిటరీ పోలీసులను పెట్టి మరి కలెక్టర్లు దౌర్జన్యంగా ఈ డంప్ యార్డ్ని వేపించి ఈ డంప్ యార్డ్లో సంగారెడ్డికి సంబంధించినటువంటి చెత్తను మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడేసి దాన్ని దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సాగ్రిగేషన్ చేస్తా అని చెప్పారు. అది చెప్పారు, ఇది చెప్పారు, ఏం చేయకుండా అట్లనే ఇంకా నిల్వ చేసిరు. దాదాపు 10,000 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త అనేది ఇప్పుడు ఈరోజు డంప్ యార్డ్లు ఉన్నది. మరి ఆ డంప్
యార్డ్ని తీసేయండి అని చెప్పి మేము మొన్న ఆవేదన వ్యక్తం చేస్తే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిర్రు. మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఒక 1000 టన్నుల చెత్త తీసేస్తాము ప్రస్తుతానికైతే, దాని తర్వాత మిగతాది మేము తీసేస్తామని చెప్పి ఆ రోజు మమ్మల్ని సమ్మె విరమించుకునే విధంగా మాట్లాడిర్రు. దాని తర్వాత మళ్ళా ఒక 2 రోజులు 3 రోజులు ఈ చెత్తను ఏదైతే చెత్త కొంచెం తీసేసిర్రో ఆ కొంచెం చెత్తను జవహర్ దగ్గరికి తీసుకుపోయి మిగతా చెత్త అట్లనే ఉంది ఇప్పటికీ కూడా. ప్రతి సంవత్సరం ఒక 50 మంది వరకు ఈ చెత్త వల్ల చనిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఒక 1000 మంది వ్యాధులకు గురవుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అవిటి వాళ్ళు అవుతూ ఉన్నారు ఈ గాలి పీల్చి. వాళ్ళకు ఇంత చిన్న వయసులోనే థ్రోట్ క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు, ముసలోళ్ళకు హార్ట్ అటాక్లు, ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఇంకెన్నో చూస్తూ ఉన్నాం మేము మా ఊర్లో. ఈ డంప్ యార్డ్ నుంచి ఈ నీళ్లు ఏవైతే వస్తున్నాయో వర్షం నీళ్లు, ఆ నీళ్లు కాలువల పొంటి వచ్చి ఆ కాలువల నుండి మన చెర్లలకు వస్తున్నాయి, చెర్లల నుండి అన్ని పంటలకు వస్తున్నాయి. ఆ పంటలు నష్టము, రైతులు నష్టము, ఆ పంట నీళ్ళ పక్కన చెరువుల నీళ్ళు తాగిన బర్రెలు చనిపోతూ ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతంలో పశువులు కావచ్చు, ఈ అలాగే రోగాల బారిన ఎక్కువగా పడుతూ ఉన్నారు. ఇప్పుడు గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? గ్రామంలో అంటే వర్షాకాలం వచ్చింది అంటే మేము భయంతోనే బతకాల్సి వస్తుంది. ఎందుకంటే వర్షానికి ఏమవుతుంది, కింద చేరిన నీరు మొత్తం కూడా కాలువల ద్వారా, ఇప్పుడు ఆల్మోస్ట్ చెరువు కాలువలు అవన్నీ ఉన్నాయి, దాని ద్వారా ఇది ఏమవుతుందంటే మిగతా చెరువులన్నిటికీ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ నీళ్లు కలుషితమయ్యి అక్కడ ఉన్న చేపలు చనిపోతున్నాయి. కొన్ని ఇప్పుడు ఈ డంప్ యార్డ్లో ఆల్మోస్ట్ ఒక 200 వరకు కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు ఉంటాయి. అవి కూడా కొన్ని చనిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నాయి. అవి కూడా ఇప్పుడు అవి ఈ ఇక్కడ ఉన్న చెత్త చెదారాన్ని తినడం అలవాటయ్యి మనుషులు కూడా ప్రాంగణం నుంచి వెళ్తుంటే వాళ్ళ మీదికి దాడి కూడా చేస్తున్నాయి. ఇప్పుడు మేము కోరేది ఏంటి అంటే చెత్తను వీలైనంత తొందరగా తొలగించి నెక్స్ట్ వర్షాకాలం వచ్చే లోపల ఇక్కడ ఉన్న చెత్తను మొత్తం తీసేసి క్లీన్ చేయాలి అని మేము అధికారులను కోరుతున్నాం. ఇప్పటివరకు అధికారుల దగ్గరికి మీరు వెళ్ళారా? వెళ్తే ఏం చెప్పారు? మొత్తంగా ఈ మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని వాళ్ళకి వివరిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఆల్రెడీ అందరికి కంప్లైంట్ చేసినాం, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కి అందరికి కంప్లైంట్ చేసినాం. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము చెత్త వీలైనంత మట్టుకు ఇక్కడ ఏం తీసేపిస్తాం, చెత్త తీసేస్తాం, లేకపోతే రీసైక్లింగ్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని మాకు మభ్య పెట్టుకుంటూ ఇక అయిపోతుంది, ఈ ఎండకాలంలో తీసేస్తాము, ఈ వర్షాకాలం రానియం చెయ్యమని చెప్పేసి మొత్తం తీసేస్తామని చెప్పేసి బాగానే చెప్పారు. ఇప్పటిదాకా మా దగ్గర చెత్త తీసింది లేదు, ఏం లేదు. మీరు చెప్పండి, ఈ పరిసర ప్రాంతంలో ఈ దుర్వాసన రావచ్చు, అలాగే నీరు కూడా పంట పొలాల్లో చేరటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా సమస్యలు ఉన్నాయి. చేపలు పట్టుకొని కొన్ని లక్షల రూపాయలు పెట్టి చేపలు చెరువు పట్టుకున్నాం, ఆ చేపలు అనేది చచ్చిపోతున్నాయి. ఇప్పుడు కలెక్టర్ మారిర్రు, ఎంఆర్ఓలు మారిర్రు. మేము ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా ఇచ్చిన 3 నెలల్లో అధికారులు మారుతారు కానీ డంప్ యార్డ్ మారతలేదు. 200 టన్నుల కెపాసిటీ ఉన్న డంప్ యార్డ్ ని 1000 టన్నుల కెపాసిటీ తీసుకొచ్చారు. ఎవరేమన్నారు అసలు? మా ఊరు పర్మిషన్ ఊరోళ్ళు పర్మిషన్ ఇవ్వలేమంటారు, ఊరోళ్ళు అంటారు. సెక్రటరీలు పర్మిషన్ ఇవ్వలేమని సెక్రటరీలు అంటారు. మరి ఎవరిస్తే డంప్ యార్డ్ అని అడుగుతున్నాం. అమ్మ దయచేసి చెప్తున్నాం, చేతులెత్తి మొక్కి చెప్తున్నాం, మా బాధను అర్థం చేసుకోండి. అసలు మా పిల్లల బాధ, మా బాధ. మేము పిల్లలు నైట్లో లేచి వానకాలం వస్తే శ్వాస వీడ్చుకోక నాయన నెత్తి కొట్టుకుంటే మేము ఏ ఘోష వాడాలి చెప్పండి. మేము ఏ దానికోసం అవసరం లేదు, మాకు ఏది అవసరం లేదు. మాకు ఇది పెద్ద సమస్యగా మారింది. దీని సమస్య క్లియర్ చేయండి అని చెప్తున్నాం. సంవత్సరానికి మేము 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టుకోవాలంటే పెట్టుకోలేని పరిస్థితి. మా పిల్లల్ని మా కళ్ళ ముంగట చంపుకోవాలన్నా చెప్పండి. మరిగా మొత్తంగా చూసుకోవచ్చు, ఈ పరిసర ప్రాంతం అంతా కూడా ఈ కలుషిత వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాల్లోకి వెళ్ళటం, అక్కడి నుంచి చెరువులకు వెళ్ళటం వల్ల తీవ్రంగా అటు ఆస్తితో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుందని చెబుతున్నారు. అలాగే చేపలు కావచ్చు, అలాగే చెరువులో నీళ్ళు తాగిన ఈ పశువులు కూడా మృత్యువాత పడడం తమను తీవ్రంగా కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి దూర ప్రాంతంలోకి తీసుకువెళ్ళాలి, తరలించే విధంగా చర్యలు చేపట్టాలని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.